హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మా ప్రయాణం. చింతపండు బెల్లాన్ని యూజ్ చేసి కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మంచి రెసిపీ చూద్దాము. కొంచెం వేడి నీళ్ళు పెట్టుకోండి, మీ క్వాంటిటీ తగ్గట్టు చూసుకోండి. కాస్త చింతపండు తీసుకొని దానిలో కొంచెం వేడి నీళ్ళు వేస్తే స్మూత్ అవుతుంది అనమాట. దాని తర్వాత ప్యాన్ పెట్టి మీ రుచికి సరిపడే నేనైతే ఒక 5 వేసుకున్నాను ఎండుమిర్చి కట్ చేసి, జీలకర్ర, కరివేపాకు మంచిగా వేయించుకోవాలి, పరపరలాడాలన్నమాట. ఆ విధంగా వేయించుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో మంచిగా తిప్పుకోండి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. దాని తర్వాత మనం నానబెట్టిన చింతపండు వేసుకొని మంచిగా ఇంకొక 2-3 పల్స్ ఇచ్చుకోండి. పేస్ట్ లాగా స్మూత్గా అయిపోవాలని, అప్పుడే భలే బాగుంటుంది. దాని తర్వాత మనకు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ప్యాన్ పెట్టి మనం బెల్లం రెడీ చేసుకున్నాం కదా, బెల్లం వేసి 1 స్పూన్ వాటర్ వేసి కాసేపు వేడి అవ్వగానే చక్కగా లూజ్గా అయిపోతుంది. బెల్లం ఇసుక అది ఉందంటే ఈ టైంలో కాస్త చల్లారిన తర్వాత వడకట్టుకోండి, అప్పుడు ఇసుక అంతా బయటకు వచ్చేస్తుంది. బెల్లం బాగుందంటే మనం కంటిన్యూ చేయొచ్చు అనమాట. దగ్గరుండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత బాగా మరిగిపోయి కొంచెం వాటర్ తగ్గాలన్నమాట, కొంచెం థిక్గా అవ్వాలి ఆ మాత్రం. దాని తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పేసి చక్కగా తిప్పుకున్నాం కదా, ఆ పేస్ట్ని యాడ్ చేసుకొని మరోసారి బాగా దగ్గరుండి కలుపుకోండి. ఇదైతే చిన్నప్పుడు భలే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు నాకు ఫేవర్లు ఇది బాగా హెల్ప్ చేసింది. నూరంతా పాడైపోయింది, మధ్య మధ్యలో తిన్నాను. మా చిన్నోడు చేశాడనమాట, భలే బాగుంది. మనం చిన్న చిన్న డైరెక్షన్ మాత్రం ఇస్తే చాలు, వాడు చక్కగా చేస్తాడు. థిక్ పేస్ట్లా అయిపోవాలన్నమాట. అదే చింతపండు చాక్లెట్, పుల్ల పుల్లగా, కారం కారంగా, తీపి తీపిగా, కమ్మగా ఉంటుంది అనమాట నోటికి. ఈ సీజన్కి తగ్గట్టు ఫుడ్ బాగా థిక్ అయిపోవాలి. ఇలా కొంచెం ప్లేట్లో తీసి ఇలా ఉంచామనుకోండి, జారలేదనుకోండి మనకు రెడీ అయినట్టు. జారితే ఇంకొంచెం దగ్గర చేసుకోవాలి. ఇదిగోండి, ఇది బాగా థిక్ అయితే చాక్లెట్లా మనం స్పూన్కి ఎలా అద్దుకున్నా భలే బాగుంటుంది. ఈ సీజన్కి ఒకసారి ట్రై చేయండి. ఒక 2 మినిట్స్ మీద కాదనుకుంటే మన వంటగదిలో ఉన్న ఇంగ్రీడియంట్సే, మనం ప్రత్యేకంగా ఎక్కడి నుంచి తేనవసరం లేదు, వంటగదిలో ఉన్నవే ఈ మాత్రం ఇలా చూసుకుంటే సరిపోతుంది అనమాట. నా దగ్గర వూడెన్ స్పూన్ 1-2 ఉన్నాయి, ఆ చిన్న కవర్స్ ఉన్నాయి. దాని తర్వాత ప్లాస్టిక్ స్పూన్స్ ఉన్నాయి. మనం ఎలా కావాలంటే అలా బాల్స్లా చేయొచ్చు, కవర్లో పెట్టి చాక్లెట్లా చేసుకోవచ్చు. స్పూన్స్కి అద్దుకొని పైన కవర్ చేసుకోవడం, అలాగే ఎలా కావాలంటే అలా చేసుకోండి. చూసారా, ఇదిగోండి ఈ విధంగా చేసుకోండి. సాయంత్రం కాసేపు టైం ఇచ్చి చేసి పిల్లలు వచ్చేటప్పటికి టేబుల్ మీద పెట్టామనుకోండి, భలే హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంట్లో అందరం సరదాగా తిన్నా కమ్మగా ఉంది, నిజంగా నిజం. నేను అప్పుడు ఎప్పుడో చేశాను, మళ్ళీ ఇప్పుడు చేశాను అనమాట. ఇదిగోండి కవర్స్ ఎప్పుడో తెప్పించినట్టున్నాను. మా చిన్నోడు ఈ విధంగా చుట్టాడనమాట. దాని తర్వాత ఐస్ క్రీమ్వి స్పూన్స్ ఉంటే దానికి కూడా చుట్టేవి. చెప్పాను కదా, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఇదిగోండి ఇలా స్పూన్కి ఇలా అద్ది ఒక కవర్ పైన మనం కవర్ చేసామనుకోండి, మనకు కావాలనేటప్పుడు ఆ కవర్ని రిమూవ్ చేసి చక్కగా మనం తినొచ్చు అనమాట. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మంచి మంచి వీడియోస్ని ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో చేయండి. చూసారా, ఇదిగోండి చెప్పాను కదా, పిల్లలు కొన్ని ఇష్టపడతారు కదా, వాళ్ళకి ఉంటే డిజైను మీరు ఎలా కావాలంటే అలా చేయొచ్చు. అప్పుడే చీరలు వచ్చేస్తున్నాయి అనమాట. మంచి స్మెల్ వస్తుంది ఇది, ఈ కాంబినేషన్. చెప్పాను కదా, ప్లాస్టిక్ స్పూన్స్తో ఈ విధంగా మంచిగా నీట్గా పెట్టి ఇంకొన్ని కవర్లో చాక్లెట్లా చుట్టూ చేసుకున్నాను. సరే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.